సార్ 'మోహన్ బాబు' గారి ఇష్యూ చూసుకుంటే, మొన్నటి వరకు దేశం వదిలి పారిపోయారన్న వ్యక్తి ఇప్పుడు తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు అనే న్యూస్ వచ్చింది సార్. ఇప్పుడు ఆయనకి బెయిల్ వచ్చిందా అసలు? ఆయన్నెందుకు తిరుపతిలో ఉన్నా సరే పోలీసులు అరెస్ట్ చేయట్లేదు? మోహన్ బాబుది గత కొంతకాలంగా వివాదాస్పదంగా ఉంది. అవును సార్. మనం చాలా వీడియోలు మాట్లాడుకున్నాం. హ్మ్. అంటే లేటెస్ట్‌గా ఆయన కేస్‌కి సంబంధించిన డెవలప్‌మెంట్ ఏందంటే, బేసిక్‌గా ఆయన మీద 109 బిఎన్ఎస్ యాక్ట్ పెట్టారు. అదేందంటే హత్యాయత్నం. హ్మ్. ఆయన డిసెంబర్‌లో ఒక టీవీ9 విలేకరి రంజిత్ అనే అతన్ని కొట్టాడు. అది హ్మ్. వీడియోలో చూసాం మనం. హ్మ్. అది ఆయన చాలా ఉగ్ర రూపంతో కొడుతున్నాడు. దాంతో అవును సార్. ఆ అబ్బాయికి ఇక్కడ ఎముక 3 చోట్ల ఫ్రాక్చర్ అయింది. రాడ్డేశారు. హ్మ్. దాంతో ఒక్కసారిగా మీడియా నుంచి, పబ్లిక్ నుంచి, ఇటు ప్రభుత్వం నుంచి మోహన్ బాబు పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంట్లో ఇమ్మీడియేట్‌గా ఆయన దీని నుంచి ఎక్కడ త్వరగా అరెస్ట్ చేస్తారని ఆయనగా హాస్పిటల్‌కెళ్ళిపోయాడు. హాస్పిటల్‌కెళ్ళిపోయి ఆహ్, నేను ఆయనకి సడెన్‌గా బీపీ రైజ్ అయింది. అవన్నీ చెప్పారు. హ్మ్. అయితే ఆయన మీద ఫస్టు హత్యాయత్నం కేసు పోలీసులు పెట్టలేదు. మామూలుగా గొడవ జరిగిందన్నట్టుగా కేసు పెట్టేశారు. దాంతో విలేకరుల సంఘాలు గావచ్చు, జర్నలిస్ట్ సంఘాలు గావచ్చు, ధర్నాలు, రాస్తారోకోలు చేసి ప్రెషర్ తీసుకొచ్చాయి గవర్నమెంట్ మీద. దాంతో గవర్నమెంట్ గూడా పోలీసులు బిఎన్ఎస్ 109 కింద ఆయన మీద హత్యాయత్నం నేరం కింద కేసు పెట్టారు. హ్మ్. అయితే దాని తర్వాత మోహన్ బాబు కొంత ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. ఒక ఆడియో రిలీజ్ చేశాడు. నాకు జర్నలిస్ట్ మిత్రులే అది ఇది అని హ్మ్. మాట్లాడాడు. అవును సార్. నిజానికి గతంలో గూడా ఆయన జర్నలిస్ట్‌ల పైన దాడి చేశారు. ఒకప్పుడు ఇదే టీవీ9కి ఆయన తుపాకీ తీసుకెళ్ళాడన్న వార్తలు గూడా బయటకొచ్చాయి. హ్మ్. బెదిరించడానికి విష్ణు మ్యారేజ్ సమయంలో. అట్లాంటిగా మొన్నటికి మొన్న ఈ సంఘటన జరగకముందు అక్కడ శ్రీ విద్యా నికేతన్ తిరుపతి రంగంపేట, తిరుపతి దగ్గర చంద్రగిరి దగ్గర రంగంపేట అని ఉంటది. ఆ ఏరియాలో వీళ్ళ యూనివర్సిటీ ఉంటది. చాలా కాలేజీలు అక్కడ ఉంటాయన్నమాట. ఇంజినీరింగ్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఇలాగ కాలేజీలుంటాయి. అక్కడ ఆహ్, విషయాలు తెలుసుకోవడానికి ఎందుకంటే దాని మీద చాలా విమర్శలొచ్చాయి. మనోజ్ గూడా మాట్లాడాడు. అక్కడ ఫీజులు ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారని, కంపల్సరీ భోజనం హాస్టల్‌లోనే తినాలని రూల్ పెట్టారని, దానికి సంబంధించిన డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారని, ఇలాగ అనేక విమర్శలొచ్చినప్పుడు అవును సార్. మనోజ్ గూడా దాన్ని తీసాడు. దాని హ్మ్. మీద విచారించడానికి సుమన్ టీవీ వాళ్ళు వెళ్తే, వాళ్ళని బంధించి గదిలో వాళ్ళ ఫోన్‌లని హ్మ్. పగలగొట్టి, కెమెరాలను పగలగొట్టి, వాళ్ళ మీద దాడి చేశారని వాళ్ళు గూడా కంప్లెయింట్ ఇచ్చారు. అన్ అలాగా వీళ్ళు గతంలో గూడా బౌన్సర్ల చేత దాడులు చేయించడం, బ్రాహ్మణ సంఘాలు హ్మ్. ఆహ్, అవును సార్. వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేస్తే గూడా చేయడం. ఇలాంటి చరిత్ర మోహన్ బాబు ఫ్యామిలీకుంది. అంతకుముందు గూడా ఆయన మొదటి భార్య విద్యాదేవి చనిపోయినప్పుడు గూడా దాని మీద ఆంధ్రభూమి వాళ్ళు ఏదో రాస్తే ఆంధ్రభూమి మీదకి ఈయన దాడికి పోయినాడనేది గూడా గతంలో వార్తలొచ్చాయన్నమాట. అలాగా విలేకరుల మీదకి ఈ మోహన్ బాబు వెళ్ళడం అనేది ఫస్ట్ టైమ్ హ్మ్. గాదనేది గూడా చర్చకొచ్చింది. దాంతో తీవ్రమైన వ్యతిరేకతొచ్చింది. అయితే ఈ పర్టిక్యులర్ విషయంలో పబ్లిక్ నుంచి మాత్రం మోహన్ బాబుకి సింపతి వచ్చింది. మామూలుగా అయితే మోహన్ బాబు పబ్లిక్‌లో గూడా ఏమి సింపతి లేదు. కానీ హ్మ్. ఈ పర్టిక్యులర్ విషయంలో. హ్మ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గొడవలు పాపం ఆయన ఆడియో రిలీజ్ చేశాడు. "మేము ఏడుస్తున్నాంరా నేను, మీ అమ్మ. ఈ వయసులో మాకు శోభ పెట్టావు గదరా!" ఇవన్నీ అవును చేస్తున్నాడు. సార్. హ్మ్. దాంతో ఐడెంటిఫై అయ్యారు. హ్మ్. నిజమే గదా పాపం. అంత పెద్ద ఫ్యామిలీ ఆయన ఎన్నో కష్టాలు పడి సినిమా రంగంలోకి వచ్చి నిలదొక్కుకొని ఒక మామూలు పల్లెటూరు వాళ్ళది మోదుగులపాలెం అని ఏర్పేట దగ్గర కాళహస్తి దగ్గర. అటువంటి ఫ్యామిలీలో నుంచి వచ్చి ఆయన డ్రిల్ మాస్టర్‌గా ఉంటూ అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాధలు పడుతూ అప్పుడు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు ఆయన. హ్మ్. ఆయన ఓపెన్‌గా చెప్పాడు. ఆయనకేందంటే ఒక బోల్డ్‌నెస్, ఓపెన్‌నెస్ ఉంటది. అది ఇతరులని విమర్శించడమైనా, తనని హ్మ్. విమర్శించుకోవడమైనా, తన అవమానాలు చెప్పుకోవడమైనా ఆయన బోల్డ్‌గా అవును సార్. చెప్పుకుంటారు. చాలామంది తనకు జరిగిన అవమానాలు చెప్పుకోరు. కానీ ఆయన ఓపెన్‌గానే చెప్పుకునే నేచర్ ఉంది. అలాగా బాధలు పడిన వ్యక్తి ఇవాళ వాళ్ళ కుటుంబం సమస్యలుంటే ఈ మీడియా ఏంది వెంటాడుతుంది. గత కొంతకాలంగా ముఖ్యంగా యూట్యూబ్ ఛానెల్‌లు పెరిగిపోయినాక హ్మ్. విపరీతంగా మీడియా పట్ల వ్యతిరేకత జనాల్లో పెరిగింది. అవును సార్. ఎందుకంటే వీళ్ళకి ప్రైవసీ లేదు, ఏమీ లేదు. వాళ్ళు బాధల్లో ఉంటే వీళ్ళెత్తి మైకులు పెట్టి మీరేమనుకుంటున్నారు? ఫీల్ హ్మ్. అవుతున్నారా? లేదా? ఇవన్నీ పోయి అడుగుతారు అన్న కోపం చాలామందికుంది. అట్లాగే మనం పెట్టే టైటిల్‌లు వీటి పట్ల గూడా సమాజంలో వ్యతిరేకత ఉంది గానీ, అవే జూస్తారు మళ్ళీ వాళ్ళు హ్మ్. గూడా. హ్మ్. వాళ్ళు వ్యతిరేకత ఉంటే చూడకుండా ఉంటే అలాంటి టైటిల్ పెట్టరు. అవును సార్. సో, చూస్తా వ్యూస్ ఎక్కువొస్తాయి గాబట్టి ఇవే హ్మ్. పెడుతున్నారు. ఇది ఒక కాంప్లెక్స్ ఇష్యూ. సో, ఇలాగా దానివల్ల వీళ్ళెళ్లి వాళ్ళ ఇంటికెందుకెళ్లారు? మోహన్ బాబు ఇంటికెళ్తే ఎవరైనా కోపం రాదా? వచ్చినోళ్ళు విలేకరులే అని ఏం జెప్పొచ్చు. రేపొద్దున వాళ్ళు
యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా జర్నలిస్టుల ముసుగులో వెళ్ళొచ్చు కదా, అర్ధరాత్రి మీరు ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఇలాగా విమర్శలు వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఇది మనోజ్ కూడా దీని పట్ల ఇది ఇచ్చాడు, నేనే పిలిచాను వాళ్ళని. మనోజ్ ఎందుకు వెళ్ళాడు ఆ టైంలో అంటే వాళ్ళ పాప 9 నెలల పాప ఇంట్లో ఉంది, తీసుకురావాలని వెళ్ళాడు. కాకపోతే మనోజ్ బౌన్సర్ని అలో చేయలేదని, మనోజ్ బౌన్సర్ని తీసుకెళ్ళడానికి కుదరక ఆల్రెడీ విష్ణు బౌన్సర్ని అక్కడ పెట్టాడు. సో బౌన్సర్లు తనని రానియరని మనోజ్కి ఐడియా ఉంది కాబట్టి మనోజ్ విలేకరులను తీసుకెళ్ళాడు. సో కాబట్టి విలేకరులు తప్పు కూడా ఏం లేదు, వీళ్ళేమో ఆయన ఇంటికి వెళ్ళలేదు, మనోజ్ పిలిస్తే వెళ్ళారు. సో మనోజ్ పిలిచినప్పుడు అక్కడేదో చిన్న గొడవ జరిగింది, షర్టు చినిగింది, గేటు ఓపెన్ చేసుకుని మనోజ్ వెళ్ళాడు. వీళ్ళు కూడా లోపలికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన బయటకు వచ్చాడు. వీళ్ళేమనుకున్నారు, ఆయన ఏమన్నా చెప్తాడేమో అనుకొని, మీరు చెప్పండి సార్. ఆయన ఏమనుకున్నాడు, ఆల్రెడీ వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు, గత కొంతకాలంగా నన్ను భయంకరంగా నా ఫ్యామిలీని నోటికొచ్చినట్టు టైటిల్ పెట్టి ఇచ్చేస్తున్నారని ఆల్రెడీ కోపంతో ఉన్నాడు ఆయన. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు వీళ్ళు అర్ధరాత్రి కూడా ఏడేం పని వీళ్ళకి, వీళ్ళ వల్లనే మా ఫ్యామిలీలో గొడవలు పెద్దవైనాయి అన్న ఒక ఆగ్రహంతో, అదేదంటారు అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా ఆయన వీళ్ళ మీద చూపించారు. నిజానికి పాపం వాళ్ళు బతుకు తెరువుతో ఛానల్ వాళ్ళు బొమ్మంటే ఆయన పోయాడు. లేకపోతే ఆ రంజిత్ అనే వ్యక్తికి మోహన్ బాబు మీద కోపమో అభిమానమో ఏమీ ఉండదు. తనకేం సంబంధం, తన జాబు తన మీద చూపించకూడదు కదా, కానీ ఆయన చూపించేశాడు. ఆయన పెద్ద ఆయన కోపాన్ని అణుచుకోలేకపోయాడు. ఎప్పటి నుంచో ఆయన గత కొంతకాలం నుంచి చాలా తీవ్ర ఆవేదన ఉంది. ఇవన్నీ ఓకే, కానీ చట్టం ఒకటి ఉంటుంది కదా, చట్టం ఏం చెప్తుంది, ఎవరి మీద దాడి చేసి ప్రాణాపాయ పరిస్థితి కల్పించే విధంగా ప్రవర్తిస్తే అది చట్ట ప్రకారం నేరం కాబట్టి కేసు పెట్టారు. అయితే ఈయన ఏం చేశాడు, ఇప్పుడు మామూలుగా 2 పద్ధతులు ఉంటాయి కేసులు పెట్టినప్పుడు. ఒకటి పోలీసులను వ్యవస్థను మేనేజ్ చేసుకోవడం, ఎక్కువగా అదే చేస్తారు డబ్బున్నోళ్ళు అని, సెలబ్రిటీలు కానీ. వీళ్ళు ఏం చేస్తారంటే తమకున్న సర్కిల్స్ ద్వారా, ఇప్పుడు మనకి ఏదన్నా కారు ఉంది, కారు ఆపి ఏదన్నా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు, నేనేం చేస్తా, నాకెవరో సిఐఓ ఎస్ఐఓ లేకపోతే ఏసీపీనో పరిచయం ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తారు, నా కారు ఇట్లా తీసుకెళ్ళారు సార్, నేను లీగల్గా ఎదుర్కోను, ఇట్లా వస్తా, ఈ రూట్లో వస్తా. ఇది జరిగేది, అందరూ చేసేది ఇదే. మనమైనా చేస్తాం, ఎవరైనా చేస్తారు మన శక్తి మేరకు. మోహన్ బాబు కూడా అదే ట్రై చేశాడు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంది. దాంతో మోహన్ బాబు కూడా ఏమి చేయలేక ఇప్పుడు లీగల్గా ఎదుర్కోవాలని పరిస్థితి. దాంతో ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఇక్కడ హైకోర్టులో క్వాష్ పిటిషన్, అసలు కేసు కొట్టామంటే కేసు కొట్టేయలేదు, యాంటిసిపేటర్ బెయిల్ వేశాడు, బెయిల్ కూడా రిజెక్ట్ చేసింది. దాంతో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అక్కడ ఆయన పరిస్థితి ఏంటి, ఆ రోజు ముకుల్ రోహిత్కి ఈయన అడ్వకేటు. మామూలుగా సుప్రీంకోర్టులో అనేక కోర్టులు ఉంటాయి, బెంచ్లు. ఆయన వేరే పనిలో ఉన్నప్పుడు పాస్ ఓవర్ అనే ఒక ప్రొవిజన్ ఉంటుంది. పాస్ ఓవర్ అంటే ఒకరోజు ఒక 10 కేసులు వచ్చాయనుకో, 10 కేసులు ఆ జడ్జి ముందుకు వస్తే ఒక ఫైలు ఓపెన్ చేసి పిలిస్తే ఆ అడ్వకేట్ వేరే చోట ఉన్నాడు అనుకో, ఆ టైంలో దీన్ని పక్కన పెట్టండి సార్, అంత అయిపోయినా అన్ని కేసులు అయిపోయినాక లాస్ట్లో చూడండి అని రిక్వెస్ట్ చేయడాన్ని పాస్ ఓవర్ అంటారు. సో అలాగా పాస్ ఓవర్ అడిగారు, కానీ జడ్జి ఒప్పుకోలేదు. పాస్ ఓవర్ లేదు, గురువారానికి అంటే ఈ రోజుకి పోస్ట్ పోన్ చేస్తాను. సో ఈ రోజు విచారణ ఉంది. అయితే మోహన్ బాబు పారిపోయినాడన్న విమర్శలు వచ్చాయి, ఆయన విదేశాల్లో ఉన్నాడని కూడా అన్నారు. ఆయన మధ్యలో నేను ఎక్కడికి పారిపోలేదని స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ బయట మీడియా కానీ యూట్యూబ్లో కానీ లేకపోతే ఎక్కడ కానీ ఆయన కనబడలే. కానీ ఇప్పుడు సడన్గా నిన్న సంక్రాంతి ఫెస్టివల్కి సంబంధించి ప్రోగ్రాములు ఏవో జరుగుతుంటే విద్యానికేతన్లో ఆయన దర్శనం ఇచ్చాడు. సో అక్కడ మీడియా వాళ్ళు మాట్లాడితే ఆయన సింపుల్ గా గతం గత అనే ఒక సినిమాటిక్ డైలాగ్ చెప్పేసి దాని గురించి ఇప్పుడే నేను మాట్లాడినా అన్నాడు. సో ఎందుకంటే ఆయనకి ఇప్పుడు బెయిల్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఆయన తన కేసు మీద ఏమన్నా మాట్లాడితే రేపొద్దున పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీన్ని ఉపయోగించుకొని ఆయన ఇలాగ మాట్లాడుతున్నాడు, ఆయన ఉంటే బెయిల్ ఇచ్చేస్తే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఇవన్నీ వ్యతిరేకించే అవకాశం ఉంది. అందుకని ఆయన గతం గత అనేసి ఒక సినిమా డైలాగ్ చెప్పేసి అయిపోయాడు, మాట్లాడలేదు. సో కానీ ఏదో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వకపోతే మాత్రం ఆయనకి ఇబ్బంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు స్టార్ట్ అయింది. అక్కడేమో తనకు పెద్ద సంబంధం లేకుండా తనేదో తన సినిమా చూడడానికి వెళ్తేమో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, అల్లు అర్జున్ దోషి అని చెప్తున్నారు. ఇక్కడ ఓపెన్ గా అటాక్ చేసిన విజువల్స్ ఉన్నాయి, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. మోహన్ బాబును మాత్రం ఎందుకు ఇన్ని రోజులు మీరు అరెస్ట్ చేయట్లేదు? ఎప్పుడో 24వ తేదీ లాస్ట్ మంత్ 24 డెడ్ లైన్ పెట్టారు సిపి. ఇప్పటికి కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు మోహన్ బాబుని? ఆయనకి బెయిల్ రాలే, ఏం లేదు.
అరెస్ట్ ఎందుకు చేయట్లేదు అవును సార్. అన్న విమర్శలు ఉన్నాయి. ఉమ్, అంటే మోహన్ బాబు ఏమన్నా మేనేజ్ ఆల్రెడీ చేసుకున్నాడా అన్న డౌట్లు కూడా వచ్చాయి. ఉమ్, ఎందుకంటే మోహన్ బాబు చేసుకోగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి. ఆయనకి సీఎంలు అందరూ పరిచయాలు ఉన్నారు. ఈవెన్ మోడీతో అనేక సార్లు కలిశాడు ఆయన. సో ఈవెన్ పిఎం ఆఫీస్ నుంచి కూడా చెప్పించుకోగలరు ఆయన ఉమ్, అనుకుంటే. ఉమ్. కాబట్టి మేనేజ్ అయిపోయి ఉంటుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు కాబట్టి ధైర్యంగా ఆయన తిరుపతిలో బయటకు వచ్చాడనేది ఇప్పుడు చెబుతున్నారు. ఓకే సార్. థ్యాంక్ యూ.